23 ట్రాక్టర్లు సీజ్. పోలీస్ స్టేషన్కు చేరినవి 13. పొంతనలేని సమాధానం చెప్పిన మైనింగ్ అధికారులు. దాడిలో పాల్గొన్న మైన్స్ ఏడీ వీరాస్వామి. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక క్వారీపై ఆకస్మిక దాడి చేశారు రాష్ట్ర మైన్స్ అధికారులు. ఈ దాడిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ తమకు అందిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం ఇసుక క్వారీపై దాడి నిర్వహించారు. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా పడవలతో ఇసుక తవ్వకాలు జరిపి అక్రమ రవాణా చేస్తున్నారని తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ దాడిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 23 ట్రాక్టర్లు పట్టుకున్నామని, పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో 8 ట్రాక్టర్లు పరారయ్యాయని, కేవలం 13 ట్రాక్టర్లు మాత్రమే పోలీస్ స్టేషన్కు చేరాయని అధికారులు తెలిపారు. పట్టుకున్న ట్రాక్టర్లకి, పోలీస్ స్టేషన్కి చేరిన ట్రాక్టర్లకి భారీ వ్యత్యాసం ఉండడంతో వంతరలేని సమాధానాలు చెప్పారు అధికారులు. నదిలో నుండి అక్రమంగా ఇసుకను తీసుకువస్తున్న 13 పడవలు, కొన్ని జేసీబీలు సైతం గుర్తించామని, వాటిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పారిపోయిన ట్రాక్టర్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. సార్ డ్యూటీ చేస్తుంటే ఆపడం కాదు, ఇది రెస్పెక్ట్ చేసా. ఇప్పుడు నేను ఒకే విషయం చెప్తా, ప్రభుత్వానికి తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలిసే మేము చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి తెలుసా? మాట్లాడదు. మా ప్రభుత్వంలో మేము మాట్లాడుకునే ఎట్టుంటాం, ఎమ్మెల్యే మాట్లాడుకునే. ఏమండి మా కాన్స్టిట్యూన్సీలో మా కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఏం జరిగిందండి? నువ్వు ఇప్పుడు మాట్లాడటం వల్ల వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసి నేను టీవీలో వేసి నేను బదనాం చేస్తాను. మాట్లాడద్దు. మేము ఎన్నో కష్టాలు పడితేనే మాకు ప్రభుత్వం వచ్చింది, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతారేంటి? మా ప్రభుత్వం బతకమనే మాకు ఇసుక ఇచ్చింది. ఇబ్బంది కాదు, మీరు నేను పుట్టక ముందు ఆ ఇసుక కోరి ఉంది. దానికి ఏడీ గారు ఈ ఇబ్రహీంపట్నం గ్రామంలో అగ్నికుల క్షత్రియులు అందరూ ఒకే కులస్తులు. దాదాపు మేము పుట్టలేదు ఆ ఇసుక కోరి నడిచేటప్పుడు. నేనేమన్నాను సార్, ఎమ్మెల్యే గారికి తెలిసే అడుగుతున్నామన్నా. నేనేమన్నా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తా అన్నాడు. అది కాదు, మేము తెలియకుండా నడుస్తుంటే అనుకోవచ్చు. ఈరోజు మనకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఏది ఫెర్రీ పాయింట్ దగ్గర ఏ విధమైన అనుమతులు లేకుండా వాళ్ళు డిసిప్లికేషన్ చేస్తున్నారు. మొత్తం వాళ్ళ దగ్గర ఏ విధమైన మన ఎన్ఓసి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏ విధమైన అనుమతులు లేకుండా వాళ్ళ నదిలో బోట్ల ద్వారా శాండ్ తీసుకొచ్చి మోటారబుల్ క్రెయిన్స్ ద్వారా ట్రాక్టర్స్ని లోడ్ చేస్తున్నారు. నదిలో అట్లా డీసిల్టేషన్ ఏ పర్మిషన్ లేకుండా చేయడం అనేది అది రూల్స్కి విరుద్ధం. కనుక దాన్ని మా పై అధికారుల ఆదేశాల మేరకు దాన్ని నిలుపుదల చేసి ట్రాక్టర్లో దొరికిన ట్రాక్టర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సుమారు 13 ట్రాక్టర్లు అదుపులో తీసుకున్నాం. 13 ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా ట్రాక్టర్స్ ఉన్నాయి. అక్కడ 2-3 దారులు ఉండటం వల్ల మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు అనగానే కొన్ని ట్రాక్టర్ వాళ్ళు వెనక నుంచి దూరంగా ఉన్నారు. ఆ వెనక గల్లీలో నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. కొన్ని ట్రాక్టర్స్ నెంబర్స్ కూడా మేము నోట్ చేసాము. ఆ నోట్ చేసిన నెంబర్స్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇస్తాము, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి పంపిస్తాము. రిపోర్ట్ గవర్నమెంట్కి మేము సబ్మిట్ చేస్తాం. మొత్తం మీద లోపల ఉన్న బుల్డోజర్స్ పడవని ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన అన్నిటి కూడా రిపోర్ట్ చేస్తాము. రిపోర్ట్ చేసి 13 పడవలతో చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది ప్రిలిమినరీగా. ఇంకా మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. రేపు ఉదయం కూడా వచ్చేసి ఇంకా ఎన్ని పడవలతో తీసారో, ఆ పడవలు ఎవరు ఏంటనేది కూడా పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. ఆ పడవల మీద కూడా అక్రమంగా చేసిన ఏ పడవలు అయితే ఉన్నాయో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, ప్రపోజ్ చేస్తాం. అదే మనకి ఇప్పుడు జరుగుతుంది అన్నట్టు సమాచారం ఎప్పుడైతే తెలిసింది ఈరోజు ఉదయమే మాకు తెలిసింది. దాన్ని బట్టి మేము అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుని వచ్చాము. వచ్చిన వెంటనే మాకు దొరికిన బండ్లన్నీ కూడా పట్టుకుని నిలుపుదల చేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నదిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా చేసినప్పుడు వాళ్ళు ఇరిగేషన్లో వాళ్ళు కంపల్సరీగా డైలీ చెకింగ్ ఉంటుంది. వాళ్ళు ఇంతవరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఏ విధమైన సమాచారం రాలేదు. మాకు బయట నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇట్లా పర్మిషన్ లేకుండా డీసిల్టేషన్ చేస్తారని తెలిసింది. దాని మీద వెంటనే మేము చర్య తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు మొత్తం మీద మీకు ఐడెంటిఫై చేసిన ట్రాక్టర్లు మొత్తం మీద రిపోర్ట్ చేయడం రెడీ అయ్యారు మీరు? అన్ని రిపోర్ట్ 13 ట్రాక్టర్లు సీజ్ చేస్తాం. 13 ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎవరైతే కొన్ని పారిపోయినప్పుడు మా వాళ్ళు కొన్ని నెంబర్స్ ట్రేస్ చేశారు. ఆ నెంబర్స్ ట్రేస్ చేసిన ట్రాక్టర్స్ అన్నీ కూడా
పోలీస్ స్టేషన్లో ప్లస్ బ్రేక్ ఇన్స్పెక్టర్కి రాసి ఆ ట్రాక్టర్లు కూడా తెప్పిస్తాను. మీ మీద కూడా కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పి తెలుస్తుంది, ఎంతవరకు వస్తారు? వాళ్ళు సహజంగా వచ్చి మాకు ఉచిత ఇసుక ఇచ్చారు ప్రభుత్వము, కాబట్టి మీరు ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని అట్లా మాట్లాడుతున్నారు. దాని మీదట ఉచిత ఇసుక ఇచ్చారు ప్రభుత్వం, గవర్నమెంట్ చక్కగా మనకు ఇసుక ఇచ్చినప్పుడు ఎక్కడైతే డిజిగ్నేటెడ్ ప్లేసెస్ మనం ఇచ్చామో ఆ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు. డీసిల్టేషన్ అనేది వేరు. డీసిల్టేషన్ అనేది ఎన్జిటి గైడ్లైన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా అనుమతులు తీసుకుని చేయాల్సి ఉంది. అందువల్ల నదిలో డీసిల్టేషన్ చేయడం అనేది పర్మిషన్ లేకుండా చేయకూడదు. అందువల్ల వాళ్ళు ఆపేమన్న ఇదితో వాళ్ళు మాకు గవర్నమెంట్ ఇచ్చింది కదా, మాకు ఎందుకు ఆపుతున్నారు మీరు అని పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు. వాళ్ళకి మనం వివరంగా చెప్పాం. సార్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్తో కలిసి మీరు ఇప్పుడు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటు మేము చేసాము. మాకంటే ముందుగానే వచ్చేసి పడవల్లో ఇట్లా జరుగుతుందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి ఆ పడవలన్నింటిని బట్టి బయటికి తెప్పించారు. అది రేపు కూడా ఎంక్వైరీ చేసి ఆ పడవలు ఎవరెవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు పర్మిషన్ లేకుండా చేస్తున్నారు, పూర్తి రిపోర్ట్ రేపు కూడా ఎంక్వైరీ తర్వాత సబ్మిట్ చేస్తారు. థ్యాంక్ యూ.